మొత్తం 5-6 మోడల్స్ ఉంటాయి. ఈ 5-6 మోడల్స్ క్లియర్ అండ్ సింపుల్గా చెప్తాను. ఈ 5-6 మోడల్స్ కూడా మీరు కంప్లీట్ చేసినట్లయితే మీరు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఈ యూనిట్లో చేయగలరు. హే గైస్, వెల్కమ్ టు సివిల్ ఇంజనీరింగ్ తెలుగు. ఈ వీడియోలో నేను ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూపించబోతున్నాను. ఈ ప్రాబ్లం వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ కు సంబంధించింది. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ లో ఈజీ టు అవుట్ అన్ని ప్రాబ్లం మోడల్స్ చూపిస్తాను. న్యూట్రల్ యాక్సిస్, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ బీమ్, డిజైన్, ఎవ్రీథింగ్ మొత్తం చూపిస్తాను. మన ఛానల్ను ఓపెన్ చేసి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఆన్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అండ్ లిమిట్ స్టేట్ మెథడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈజీ టు అవుట్ ఆర్డర్లో ప్రాబ్లమ్స్ ను అప్లోడ్ చేస్తాను. మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ ప్లేలిస్ట్ నుండి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ప్లేలిస్ట్ లో ఇదే మొదటి వీడియో. ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే చూసిన వాళ్ళు ఇంకా ఏ వీడియోస్ అప్లోడ్ చేయలేదు అని అనుకోకండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు అవసరమైన వీడియో వచ్చినప్పుడు వీడియో ఓపెన్ చేసి చూడండి. అండ్ మీకు ఇంకేం టాపిక్ కావాలన్నా అక్కడికి వెళ్ళి చూడండి ఏమేమి అప్లోడ్ చేశానో. మీకు కావాల్సింది ఉంటే ఓపెన్ చేసి చూడండి. ఒకవేళ లేకపోతే మీరు దేనికోసం ఎత్తుకుతున్నారో అది మాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. నేను మీకు ఒక వితిన్ 24 hours వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కుదరకపోతే కనీసం ఒక షార్ట్ అయినా మీకోసం చేసి మీకు రిప్లై ఇస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏ రైన్ఫోర్స్డ్ కాంక్రీట్ బీమ్ 250 mm సైడ్ 475 mm ఓవరాల్ డెప్త్ అన్నారు కదా. ఇక్కడ నేను ఫస్ట్ ఆర్సీసీ బీమ్ గీసుకుంటున్నాను. సైడ్ 250 mm, డెప్త్ ఓవరాల్ డెప్త్ అన్నారు 475 mm. ఫస్ట్ మనం గివెన్ డేటా రాసుకుంటున్నాం. ఇక్కడ సొల్యూషన్లో గివెన్ డేటా రాసుకున్న ఏమి ఇచ్చాడు. సైడ్ 250 mm అన్నారు. బి ఈక్వల్ టు 250 mm బ్రెత్. తర్వాత డి మనకి ఇక్కడ ఓవరాల్ డెప్త్ ఇచ్చారు. ఎఫెక్టివ్ డెప్త్ ఇవ్వాల. ఎఫెక్టివ్ డెప్త్ అంటే ఓవరాల్ డెప్త్ మైనస్ కవర్. ఓవరాల్ డెప్త్ అంటే మనకి టాప్ ఆఫ్ ది ఆర్సీసీ బీమ్ టు బాటమ్ ఆఫ్ ది ఆర్సీసీ బీమ్. ఎఫెక్టివ్ డెప్త్ అంటే టాప్ ఆఫ్ ది ఆర్సీసీ బీమ్ నుండి స్టీల్ బార్ వరకు ఉన్న డెప్త్ ని ఎఫెక్టివ్ డెప్త్ అంటాం. డి మైనస్ కవర్. 475 మైనస్ కవర్ 50 ఇచ్చారు. 425 mm ఎఫెక్టివ్ డెప్త్. నెక్స్ట్ ఏమన్నారు, ఈజ్ రెయిన్ఫోర్స్డ్ విత్ 3 bars ఆఫ్ 16 mm. బార్స్ అనేవి 3 ప్రొవైడ్ చేసుకున్నారు. 16 mm డయామీటర్వి. స్టీల్ సర్క్యులర్ గా ఉంటది కాబట్టి π/4 d² ఫార్ములా వేసుకోవాలి. 3 bars ఉన్నాయి కాబట్టి 3 × π/4 × 16² ఈక్వల్ టు దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటే 603.19 mm² వచ్చింది. తర్వాత మనకి పర్మిసిబుల్ స్ట్రెస్సెస్ కావాలి. సిగ్మా సిబిసి, సిగ్మా ఎస్టీ. సిగ్మా సిబిసి అంటే పర్మిసిబుల్ స్ట్రెస్సెస్ ఇన్ కాంక్రీట్, సిగ్మా ఎస్టీ అంటే పర్మిసిబుల్ స్ట్రెస్సెస్ ఇన్ స్టీల్. ఇవి ఏంటంటే మనకి గ్రేడ్స్ ఇచ్చారు చూడు ఇక్కడ. నెక్స్ట్ యూజింగ్ M20 గ్రేడ్ కాంక్రీట్ అండ్ FE 415 స్టీల్ అని IS 456-2000 కోడ్ బుక్ లో టేబుల్ నెంబర్ 21లో M20 గ్రేడ్ కాంక్రీట్ కి 7 Nm² అనేది వస్తుంది పర్మిసిబుల్ స్ట్రెస్సెస్. అలాగే దాని తర్వాత వచ్చే టేబుల్లో టేబుల్ 22లో స్టీల్ కి సంబంధించిన పర్మిసిబుల్ స్ట్రెస్సెస్ ఉంటుంది. అక్కడ మనకి FE 415 కి 230 Nm² వచ్చింది. ఇది కోడ్ బుక్ లో చూసి వేసుకుంటాం వాల్యూ. సిగ్మా సిబిసి, సిగ్మా ఎస్టీ అంటే ఇప్పుడు M20 గ్రేడ్ కాంక్రీట్ యూజ్ చేస్తే అది 7 Nm² వరకు కూడా విత్ స్టాండ్ చేయగలదు. అంతకు మించితే అది కాంక్రీట్ తో ఫెయిల్ అవుతుంది. అలాగే స్టీల్ 230 Nm² కన్నా ఎక్కువ స్ట్రెస్ పడితే ఫెయిల్ అవుతుంది. 230 లోపల అది రెసిస్ట్ చేయగలదు. వీటిని పర్మిసిబుల్ స్ట్రెస్సెస్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఫార్ములా. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయడానికి bn²/2 ఈక్వల్ టు MAST D - N. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. ఇది సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ కి మనకి న్యూట్రల్ యాక్సిస్ కనుక్కోవడానికి డిరైవ్ చేసిన ఫార్ములా. ఈ డెరివేషన్ కూడా ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు డెరివేషన్ మొత్తం చెప్పినా కానీ మీకు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాలో మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. బి విడ్త్ ఎంత ఇచ్చారు, 250 mm. 250 ఇంటూ ఇక్కడ ఎన్ మనం కనుక్కోవాలి. ఎన్ తెలియదు మనకి. మనం కనుక్కోవాల్సిందే ఎన్. ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ n² డివైడెడ్ బై 2 ఈక్వల్ టు m. m అంటే కాన్స్టెంట్. దీనికి ఒక ఫార్ములా ఉంది. m ఈక్వల్ టు 280/3 సిగ్మా సిబిసి. ఈ సిగ్మా సిబిసి ఉంది కదా, ఈ సిగ్మా సిబిసి ప్లేస్లో 7 సబ్స్టిట్యూట్ చేస్తాం. 280 డివైడెడ్ బై 3 × 7 వాల్యూ
13.33. ఇక్కడ మీకు M20 గ్రేడ్ కాంక్రీట్ కనుక ఇస్తే M కాన్స్టెంట్ అనేది ఎప్పుడు కూడా 13.33 గానే ఉంటుంది. మీకు గ్రేడ్ మారితే ఇది మారుతుంది, లేకపోతే 13.33 గానే ఉంటుంది. ఇంటూ AST ఎంత వచ్చింది? 603.19. D ఈక్వల్ టు D 425 mm వచ్చింది, మైనస్ N. ఇక్కడ మనం కొనుక్కోవాల్సింది N కాబట్టి N. ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేసుకుంటే మనకి న్యూట్రల్ యాక్సిస్ వస్తుంది. 13.33 ఇంటూ 603.19. ఈ రెండింటిని ఇంటూ చేయాలి. ఇంటూ చేసిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది, 8040.5227 ఇంటూ 425 మైనస్ N. ఇటువైపు సేమ్ ఉంటుంది, 250 ఇంటూ N²/2. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కావాల్సింది N కావాలి కాబట్టి N తెప్పించుకోవడం కోసం ఇక్కడ మనకి 252 అనేది క్యాన్సిల్ అయిపోవడం కోసం బోత్ సైడ్స్ 2/250తో ఇంటూ చేసుకుంటాం. ఇలా చేసుకుంటే లెఫ్ట్ సైడ్ ఏమో 250 2 క్యాన్సిల్ అయిపోతాయి. రైట్ సైడ్ ఏమో 2 ఇంటూ 8040.5227 డివైడెడ్ బై 250 చేస్తే 64.3241816 ఇంటూ 425 మైనస్ N వచ్చింది. రైట్ సైడ్ ఏమో, లెఫ్ట్ సైడ్ మనకి N² మిగులుతుంది. ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చినప్పుడు దీన్ని ఈక్వల్ టు 0 చేసుకోవాలి. మొత్తం వాల్యూస్ అన్ని N² వైపు తీసుకెళ్ళిపోవాలి. N² ఇక్కడ మైనస్ ఇటువైపు తెస్తే ప్లస్ అవుద్ది. 64.3241816 N మైనస్ అండ్ అటువైపు ప్లస్ ఇటువైపు తెస్తే మైనస్ అవుద్ది. 27,337,77718 ఈక్వల్ టు 0. 0కి ఈక్వల్ చేసుకున్నాం. మనకి N వాల్యూ వస్తుంది న్యూట్రల్ యాక్సిస్. NA ఈక్వల్ టు 136.28 mm. నార్మల్గా ఫార్ములాలో N అంటే న్యూట్రల్ యాక్సిస్, కానీ ఇక్కడ నేను ఏ ఎందుకు వేసాం అంటే, మనం ఎందుకు వేసుకున్నాం ఏ అంటే అది యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్. ఒకవేళ C వేస్తే క్రిటికల్ న్యూట్రల్ యాక్సిస్. క్రిటికల్ న్యూట్రల్ యాక్సిస్ అంటే NC, యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ అంటే NA. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియో నేను మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ మీద చేసినప్పుడు మీకు డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది. ఈ వీడియో ఎండింగ్లో దాని మీద క్లిక్ చేసి చూసేయండి. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎలా కనుక్కుంటాం, లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ బీమ్ ఎలా కనుక్కుంటాం, డిజైన్ ఎలా చేస్తాం, సింగిల్ రెయిన్ఫోర్స్డ్ అండ్ డబుల్ రెయిన్ఫోర్స్డ్, అన్ని ప్రాబ్లమ్స్ కూడా లైన్లో ఒక 5-6 వీడియోస్ ఉంటాయి. ప్లేలిస్ట్లో పెడతాను చూడండి. మొత్తం 5-6 మోడల్స్ ఉంటాయి. ఈ 5-6 మోడల్స్ క్లియర్ అండ్ సింపుల్గా చెప్తాను. ఈ 5-6 మోడల్స్ కూడా మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేసేసినట్టే. అండ్ ఆ తర్వాత లిమిట్ సెట్ కూడా చెప్తాను. ఈ మొత్తం నేను చేసిన వీడియో కనుక చూస్తే మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ ఈ యూనిట్లో చేయగలరు. అలాగే ఫ్యూచర్లో ఇంకా ఇలాగ చేస్తూ ఉంటాను. ప్రతి వీడియో కూడా ప్రతి టాపిక్ సంబంధించి చేస్తుంటాను. సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఎవ్రీ టాపిక్ చేస్తూ ఉంటాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోస్, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి. కేవలం ఈ సిలబస్ మాత్రమే కాకుండా సిలబస్తో పాటు ఇంకా చాలా విషయాలు సివిల్ రిలేటెడ్ నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, టాటా.